హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మీకు అతి ముఖ్యమైన కాన్సెప్ట్ వచ్చేసి రామ్సార్ సైట్స్ వెట్లాండ్స్కి సంబంధించిన కాన్సెప్ట్తో పాటు కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ఇక్కడ మీకు ఒక ఇన్ఫో ఏంటంటే టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి అండ్ ఆల్సో గ్రూప్ 4కి సంబంధించిన కోర్సెస్ చందన్ లాజిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో చందన్ లాజిక్స్ యాప్ ఒకసారి మీరు ప్లే స్టోర్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో టీఎస్ఎస్ఐ సంబంధించి అండ్ కానిస్టేబుల్ సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్, మీకు తెలుగు పేపర్, ఇంగ్లీష్ పేపర్, మ్యాథ్స్ అండ్ జిఎస్ పేపర్ ఇండివిజువల్గా అవైలబుల్గా ఉన్నాయి. లేదు మాకు ఈ 4 పేపర్స్ కంప్లీట్ కోర్స్ కావాలి అనుకున్నా కూడా ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ విత్ 1 month, 3 month అండ్ 6 months వ్యాలిడిటీ అండి. మీకు ఇంకా ఏమైనా క్వెరీస్ ఉన్నాయి కోర్సెస్ ఆర్ ప్రైసెస్ గురించి అంటే ఒకసారి కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి. మీకు ప్రతి కోర్స్ కూడా ఆఫర్ ప్రైస్లో ఉందన్నమాట. అండ్ ఆల్సో గ్రూప్ 4కి సంబంధించి కూడా మీకు ఎక్స్ట్రా 10% స్పెషల్ ఆఫర్లో ఉందండి. మీకు పేపర్ 1, పేపర్ 2 అండ్ కాంబినేషన్ ఆఫ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? సెక్రటరియట్ ఎబిలిటీస్ ఇంకా మనకి జనరల్ స్టడీస్ అనేది. నెక్స్ట్, సో ఇప్పుడు నేను మీకు రామ్సార్ సైట్స్ అండ్ వెట్లాండ్స్ అనే కాన్సెప్ట్ని ఖచ్చితంగా మీకు గ్రూప్ 4 ఎగ్జామినేషన్స్లో అయినా కూడా ఈవెన్ టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అడగొచ్చు, లేదు అంటే స్టాటిక్ పార్ట్ బేస్డ్గా మీకు ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. ఆర్ఎల్స్ జాగ్రఫీలో కూడా మనకి ఈ క్వశ్చన్స్ అంటే లైక్ అండర్ జాగ్రఫీ సబ్జెక్ట్ దీన్ని కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట మీకు ఇది రామ్సార్ సైట్స్ అనేది. యాక్చువల్గా రామ్సార్ సైట్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే వెట్లాండ్ అండి. ఇవి ఏంటంటే టెరెన్ వేరాస్ లార్జ్ పార్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్ పర్మనెంట్గా లేదంటే ఎవ్రీ ఇయర్ ఇన్ అ సీజన్ ఆర్ ఇన్ సచ్ ఏరియాస్ వేర్ అక్వాటిక్ ప్లాంట్స్ అనేవి సబ్మర్జ్ అవుతుంటాయి. ఓకే, అండ్ దాట్ డిఫైన్స్ ద వెట్లాండ్స్ అండి. ఎస్పెషల్గా మీరు చూసుకోవాల్సిన వెట్లాండ్స్ గురించి అంటే ద మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి దిట్ ఈస్ ద టెరెన్ అండ్ దట్ ఈస్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ద అక్వాటిక్ ప్లాంట్స్. ఓకే, విచ్ వాజ్ సబ్మర్జ్డ్, ఎస్పెషల్లీ సీజనల్ అన్నా ఇయర్ అయినా లేకపోతే కొన్నిసార్లు పర్మనెంట్గా కూడా కొన్ని వెట్లాండ్స్ ఉంటాయన్నమాట. సో ఆ అక్వాటిక్ ప్లాంట్స్ సబ్మర్జ్ అయిన రీజియన్స్ అండ్ టెరెన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇక్కడ మనం వెట్లాండ్స్ అంటున్నాం. అండ్ ఈ రామ్సార్ సైట్ అనే నేమ్ ఎందుకు వచ్చింది వెట్లాండ్స్కి అనేది కూడా డిస్కస్ చేద్దాం మనం హిస్టరీ చదివినప్పుడు. ఓకే, ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ మీరు టెన్షన్ పడకండి. వెట్లాండ్స్ అనేవి సెన్సిటివ్ ఉంటాయి దేంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఎందుకంటే వాటికి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ వెజిటేషన్ అండ్ ఆల్సో అదర్ ఆర్గానిజమ్స్ ఆర్ అడాప్టెడ్ టు గ్రో అండ్ ఫ్లరిష్ ఆన్ ద వెట్లాండ్స్. అండ్ ఆల్సో ట్రాన్సిషన్ బిట్వీన్ వాటర్ అండ్ ల్యాండ్. ఈ వెట్లాండ్ అనేది ఏంటి? వాటర్ అండ్ ల్యాండ్, వెట్ ల్యాండ్. అర్థమవుందా? ఇక్కడ మీకు వాటర్ అండ్ ల్యాండ్ మధ్యన ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్సిషన్ ఇక్కడ మనం వెట్లాండ్ అని పిలుస్తున్నాం. ఓకే, అండ్ ఈవెన్ దాంట్లో కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ స్వామ్స్, రివర్స్, లేక్స్, డెల్టాస్, ఫ్లడ్ ప్లేన్స్, రైస్ ఫీల్డ్స్, మెరైన్ ఏరియాస్, పాండ్స్ అండ్ రిజర్వాయర్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మనకి దిస్ లైక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ యూ కెన్ కన్సిడర్ హియర్. ఓకే, ఈవెన్ ఇక్కడ మీకు తెలుగులో కంటెంట్ కావాలి, ఒకవేళ నోట్స్ తీసుకుంటాం మ్యామ్ రామ్సార్ సైట్స్ గురించి అంటే యూ కెన్ టేక్ డౌన్. ఓకేనా? నెక్స్ట్, మరి ఇక్కడ ఈ రామ్సార్ సైట్స్ అనే నేమ్ కానివ్వండి ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది రామ్సార్ అగ్రిమెంట్ గురించి. ఓకే, ఈ రామ్సార్ అగ్రిమెంట్ అంటే మనకి ఎస్పెషల్గా రామ్సార్ అనేది సిటీ అండి, ఎక్కడ? ఇరాన్లో. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ అనేది జరిగింది. దేని గురించి అంటే కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ గురించి ఒక కాన్ఫరెన్స్ లేదా ఇంటర్నేషనల్ ట్రీటీ జరిగిందనమాట. ఆ ఇంటర్నేషనల్ ట్రీటీ ఎప్పుడు జరిగింది మరి అగ్రిమెంట్ అంటే 2 February 1971 ఈ అగ్రిమెంట్ జరిగింది. అందుకోసమే దాన్ని రామ్సార్ అగ్రిమెంట్స్ అన్నారు. ఓకేనా? రామ్సార్ అగ్రిమెంట్ అనమాట. నెక్స్ట్, మరి ఈ రామ్సార్ కన్వెన్షన్ చూసుకుంటే మనకి రామ్సార్ సైట్స్ అనేవి వెట్లాండ్స్ అండి ఎస్పెషల్గా. సో దీంట్లో ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్వెన్షన్ ఆఫ్ వెట్లాండ్స్ని ఇక్కడ మనము రామ్సార్ కన్వెన్షన్ అని పిలుస్తున్నాం. అండ్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? రామ్సార్ కన్వెన్షన్ యొక్క మెయిన్ పర్పస్ అంటే టు ప్రొటెక్ట్ ద ఇంపార్టెంట్ వెట్లాండ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఈవెన్ దాట్ కాన్ఫరెన్స్ కేమ్ ఇన్ టు యాక్షన్ ఆన్ December 21st, 1975లో. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు చూసుకోవాల్సింది కొన్ని 10 మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి. చాలాసార్లు ఈవెన్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ పేపర్స్లో కూడా
ఈ 10 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి చాలాసార్లు క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఈవెన్ ఆ క్వశ్చన్స్ ఏ ఫార్మాట్లో ఉంటాయనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్ తర్వాత. సో ప్రతి ఒక్కరు వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, ఓకే. అండ్ ట్రై టు షేర్ దిస్ వీడియో ఆల్వేస్ క్లాస్ విత్ ఆల్ ద ఆస్పిరెంట్స్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్, ఓకే. సో మరి ఇక్కడ మనకి 10 మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్నాం. మనకి ఆగస్ట్ 2022 డేటా ప్రకారం ఏంటంటే ఇండియాలో దట్ ఈస్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే 75 రామ్సార్ సైట్స్ అండి. 75 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. అండ్ ఇందులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఏ కంట్రీలో ఉన్నాయి అంటే యునైటెడ్ కింగ్డమ్ 175, ఓకే. అండ్ దెన్ మరి ఇండియా యాక్చువల్గా ఈ రామ్సార్ కన్వెన్షన్లో ఎప్పుడు జాయిన్ అయింది, వెన్ ఇట్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్ అంటే February 1st, 1982 నండి. ఇవన్నీ నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్ డిస్ప్లే చేసినప్పుడు ఇక్కడే మీకు ఆన్సర్స్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ లార్జెస్ట్ రామ్సార్ సైట్స్ ఇండియాలో ఎక్కడ మనకి చూసుకుంటే సుందర్బన్స్ వెట్లాండ్ అండి, వెస్ట్ బెంగాల్లో. అండ్ స్మాలెస్ట్ రామ్సార్ సైట్ ఏది ఇండియాలో అంటే రేణుకా వెట్లాండ్, ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. వాళ్ళలోనే ఫస్ట్ రామ్సార్ సైట్ చూసుకుంటే కోబర్గ్ పెనిన్సులా ఇన్ ఆస్ట్రేలియా, డిక్లేర్డ్ ఇన్ 1974. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్, ఎక్కువగా రామ్సార్ సైట్స్ ఉన్న స్టేట్ ఏంటి ఇండియాలో అంటే తమిళనాడు అండి, ఓకేనా. అండ్ సెకండ్ ప్లేస్ మనకి ఉత్తరప్రదేశ్లో. మరి తమిళనాడులో ఎన్ని ఉన్నాయి అంటే 14 రామ్సార్ సైట్స్ ఉన్నాయి, ఓకే, వెట్లాండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి లార్జెస్ట్ రామ్సార్ లిస్ట్ ఈజ్ బ్రెజిల్స్ రియో నార్కో, 12 million hectare ఏరియాస్ ల్యాండ్. బొలివియా లార్జెస్ట్ ఏరియా అనమాట ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కన్వెన్షన్ ప్రొటెక్షన్. అండ్ ఇక్కడ మళ్ళీ ఒకటి చూసుకోవాలి మీరు, వరల్డ్ వెట్లాండ్ డే అనేది ఎవ్రీ ఇయర్ February 2nd సెలబ్రేట్ చేస్తారు. అండ్ దాంట్లో ఎస్పెషల్గా ఎందుకంటే కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఇరానియన్ సిటీ రామ్సార్లో మనకి ఎప్పుడు సైన్ చేశారు, February 2nd, 1971, అవునా. సో దాన్ని కమమరేట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ February 2nd వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఖచ్చితంగా వరల్డ్ వెట్లాండ్స్ డే గురించి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి మీకు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పటిదాకా డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్చువల్ బేస్డ్గానే క్వశ్చన్స్ అనమాట ఇక్కడ మీకు, ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఓవరాల్గా ఇండియాలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి అకార్డింగ్ టు ద డేటా ఆఫ్ ఆగస్ట్ 2022? ఎన్నండి? 64, 49, 54 or 75? ఆప్షన్ డి, ఎన్ని? 75 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ రామ్సార్ సైట్ ఏంటి మనకు? అది కోబర్గ్ పెనిన్సులా, ఆస్ట్రేలియా, 1974, రైట్. నెక్స్ట్ when is the world's wetland day celebrated? February 3rd, February 4th, February 2nd or February 5th? ఇందాకే డిస్కస్ చేసాం కదా మనం, 1979 రామ్సార్ కన్వెన్షన్ సైన్ చేశారు ఇరానియన్ సిటీ, రైట్, రోమ్. దట్ ఈస్ రిగార్డింగ్ రామ్సార్. అందుకే మనకి February 2nd ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చూసుకోండి, ఈ రామ్సార్ సైట్స్ యొక్క లైక్ వరల్డ్ వెట్లాండ్ డే అనేది ఫర్ ద ఫస్ట్ టైం 1997లో ఫస్ట్ సెలబ్రేట్ చేశారండి. అండ్ రీసెంట్గా దాని యొక్క 50 వసంతాలు కూడా పూర్తయింది ఎప్పుడు అంటే 2021లో, ఓకే. 2022లో 51st అనమాట అది ఎడిషన్ అనేది. అండ్ ఇక్కడ థీమ్ ఏంటి అంటే వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్ అనేది రీసెంట్గా జరిగిన 2022లో జరిగిన వరల్డ్ వెట్లాండ్ డే యొక్క థీమ్. మనకి అప్కమింగ్ ఫిబ్రవరిలో మళ్ళీ మనకి ఇప్పుడు కూడా February 2nd వెట్లాండ్ డే రాబోతుంది. సో థీమ్ ఒకటి మీరు అప్డేట్ అవ్వండి మళ్ళీ, ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 2023 February 2nd వరల్డ్ వెట్లాండ్ డే ఉంటుంది, అవునా. ఆ 23 థీమ్ని కూడా ఫోకస్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీరు క్లాస్లో విని February 2nd 2022 థీమ్ని గుర్తుపెట్టుకోకండి. ఒకవేళ ఎగ్జామినేషన్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ 2023 గురించి అడిగితే మళ్ళీ మీరు రాంగ్ ఆన్సర్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో బెటర్ రెక్టిఫై ఇట్, ఓకేనా. నెక్స్ట్ when did India become a part of రామ్సార్ కన్వెన్షన్? ఎప్పుడండి మనకు అది? 1982లో, అవునా, February 1st. జస్ట్ లెట్ మీ వెరిఫై ఇట్. 1976 అని ఇందాక డిస్కస్ చేసాం, అవునా మనం. ఇండియా బికమ్ అ పార్ట్, ఎస్, నౌ ఇండియా బికమ్ అ పార్ట్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్ February 1st, 1982, అవునా. మీకు అట్లీస్ట్ ఇయర్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. మనకి ఆల్రెడీ February 1st, 1982 అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందాక డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4కి సంబంధించిన కోర్సెస్ గురించి మీకు కావాలి అనుకుంటే జస్ట్ యూ కెన్ గో త్రూ దీస్. ఇక్కడ మీకు ప్రైసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మ్యాథ్స్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ అండ్ తెలుగు పేపర్స్ అండ్ కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది విత్ సపరేట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్.
వేర్ వాస్ ద ఫస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ వెట్లాండ్ కన్జర్వేషన్ టేక్ ప్లేస్. ఓకే, సో ఎక్కడండి మనకి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇరానియన్ సిటీ ఆఫ్ రామ్సార్ ఇన్ ద ఇయర్ 1971, రైట్. నెక్స్ట్, విచ్ ఇస్ ద ఫస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ఇండియా? ఏంటండి మనకి, దట్ ఈస్ చిలికా లేక్ ఒడిస్సా, కలేడియా నేషనల్ పార్క్ రాజస్థాన్. ఎప్పుడది 1981లో. ఓకే, నెక్స్ట్, లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ఇండియా? నంగల్, సుందర్బన్స్, బియస్ కన్జర్వేషన్ ఆర్ సంది బర్డ్ కన్జర్వేషన్ సాంచురీ. సో మనకి ఏంటండి, సుందర్బన్స్ వెట్లాండ్ వెస్ట్ బెంగాల్లోది ద లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ఇండియా. మరి స్మాలెస్ట్ ఏంటండి మనకి, స్మాలెస్ట్ వచ్చేసి రేణుకా వెట్లాండ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, రైట్. ఇందాక డిస్కస్ చేసాము, బట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయని అర్థం కావాలి కాబట్టి ఐ హ్యావ్ డిస్ప్లేడ్ యూ ద క్వశ్చన్స్ ఆల్సో. విచ్ స్టేట్ కరెంట్లీ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 14 రామ్సార్ సైట్స్? ఏంటండి మనకు అది, తమిళనాడు. ఉత్తరప్రదేశ్ సెకండ్ పొజిషన్లో ఉంది, కానీ ఫస్ట్ టాప్ పొజిషన్లో ఉన్నది మాత్రం మనకి ఇక్కడ తమిళనాడు హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ అండి. ఓకే, రామ్సార్ సైట్స్. నెక్స్ట్, రామ్సార్ సైట్ చిలికా లేక్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? ఇక్కడ మీకు వెట్లాండ్స్ అండ్ వాటి లొకేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన 10 ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్ మీకు. అవి కాకుండా ఇలా మీరు 75 వెట్లాండ్స్ అండ్ వాటి లొకేషన్స్ మ్యాప్లో చదవండి, అప్పుడు ఇంకా ఈజీ అర్థమవుతుంది. ఓకే, అంటే ఈజీగా గుర్తుంటుంది అనమాట మీకు. సో మనకి చిలికా లేక్ ఎక్కడ లొకేట్ అయింది? దట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా. నెక్స్ట్, మనకి ఇచ్చిన వెట్లాండ్స్ అండ్ వాటి లొకేషన్స్ ఉన్నాయి కదా, ఏది ఇన్కరెక్ట్గా మ్యాచ్ అయింది అన్నారు. చూసారా, మెయిన్స్ ఎగ్జామ్లో ఈ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, ఇన్కరెక్ట్ పేర్స్ అని. సో మీకు అక్కడ ఏదో 1-2 గుర్తుపెట్టుకుంటే సరిపోదు. అట్లీస్ట్ 75లో రీసెంట్గా లైక్ లిస్ట్ చేసిన రామ్సార్ సైట్స్ ఏవైతే వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవైనా గుర్తుండాలండి. రీసెంట్గా జరిగినవైనా, రీసెంట్గా ఎంటర్ అయినవైనా మీరు గుర్తుంచుకోవాలన్నమాట. మ్యాక్సిమం కరెంట్ అఫేర్స్ రిలేటెడ్గానే అడుగుతుంటారు. సో బెటర్ మీరు రిమైనింగ్ అన్నింటికన్నా కొంత ఫ్యాక్చువల్ డేటా, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ ఫ్యాక్చువల్ డేటాతో పాటు రీసెంట్గా మనకి 2022లో లిస్ట్ అయిన రామ్సార్ సైట్స్ని కూడా నోట్ చేసుకొని వాటి లొకేషన్స్ కూడా చూసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏది ఇన్కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే యశ్వంత్ సాగర్ గుజరాత్ అని ఇచ్చారు. యాక్చువల్గా ఇది మనకి యశ్వంత్ సాగర్ మధ్యప్రదేశ్ అండి. ఇక్కడ ఆల్రెడీ నేను మీకు లైక్ మెన్షన్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా, సో ఇది మనకి ఇన్కరెక్ట్గా మ్యాచ్ అయింది. అందుకే చెప్పాను వెట్లాండ్ ఇంకా వాటి లొకేషన్స్ కూడా మీరు చూసుకోవాలి అని. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రామ్సార్ సైట్ ఈస్ నాట్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు? నేను చెప్పాను తమిళనాడులో మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఉన్నాయి ఇండియాలోనే. ఎన్ని? 14 వెట్లాండ్స్ అని. సో ఆ 14 నేమ్స్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మీరు వాటిని ఎలిమినేట్ చేసేయచ్చు. సో మనకి ఇవి 3 కూడా తమిళనాడులోనే ఉన్నాయి. ఏది లేదు తమిళనాడులో క్వశ్చన్ మళ్ళీ ప్రాపర్గా చదవండి. విచ్ ఇస్ నాట్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు అన్నారు. రంగనాథ్ 2 బర్డ్ శాంచురీ అనేది నాట్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఓకేనా, నెక్స్ట్, రామ్సార్ కన్వెన్షన్ అనేది దేనికి రిలేట్ అయి ఉంది? ల్యాండ్ కవర్డ్ ఓన్లీ బై రెయిన్ వాటర్, స్లో మూవింగ్ వాటర్ ఆర్ కవర్డ్ గ్రౌండ్, వాటర్ సోక్డ్ ల్యాండ్, ర్యాపిడ్లీ ఫ్లోయింగ్ వాటర్ కవర్స్ ద వెట్ గ్రౌండ్. సో ఇక్కడ మీ ఆన్సర్ ఏమవుతుంది? రిలేటెడ్ టు రామ్సార్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? వాటర్ సోక్డ్ ల్యాండ్, అవునా? వాటర్ ప్లస్ ల్యాండ్, రైట్. వెట్ ల్యాండ్ అని కూడా అన్నాం మనం, రైట్. సో దట్ ఈస్ రిలేటెడ్ టు వాటర్ సోక్డ్ ల్యాండ్ అండి. నెక్స్ట్, which country has the most number of Ramsar wetland sites in the world? United States, Russia, United Kingdom. The first basic మనం సెకండ్ ఫ్యాక్టర్ థర్డ్ ఫ్యాక్టర్ డిస్కస్ చేసాము, దట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్. సో ఇక్కడ నేను మీకు ఇండియాలో ఉన్న 75 రామ్సార్ సైట్స్ వాటి లొకేషన్స్ని డిస్ప్లే చేస్తుంటాను. కొంచెం మీరు వీడియో క్లారిటీని పెంచుకోండి మీరు, ఓకేనా. సో క్లాస్ చూస్తున్నప్పుడు, ఎందుకంటే కొన్ని వర్డ్స్ మేబీ మీకు ఐడెంటిఫై అవ్వకపోవచ్చు. సో ఇలా నేను స్లైడ్స్ డిస్ప్లే చేస్తుంటాను మీకు, బెటర్ యూ కెన్ టేక్ అ నోట్స్. ఓకే, క్లియర్ క్లారిటీతో చూసుకోండి. ఫస్ట్ స్లైడ్ ఇది మీకు, సెకండ్ వన్, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ చూసుకోండి. 26th వరకు ఇక్కడ ఉన్నాయి మనకి. 27th నుండి ద నెక్స్ట్ స్లైడ్లో పక్కన స్లైడ్లో మెన్షన్ చేశాను. వాటి లొకేషన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందాక చూసారు కదా లొకేషన్స్ ఎలా అడుగుతారు వెట్లాండ్స్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మీకు 51 రామ్సార్ సైట్స్ ఉన్నాయి ఈ స్లైడ్లో. నెక్స్ట్ స్లైడ్లో చూడండి 64 వరకు ద ఫస్ట్ టేబులర్ కాలంలో ఉన్నాయి. నెక్స్ట్ 75 లాస్ట్ వరకు ఇక్కడ పక్కన స్లైడ్ పక్కన మెన్షన్ చేశాను టేబులర్ కాలంలో. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్లోది లాస్ట్ వన్ షాలుబగ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్. చూసారు కదా, యశ్వంత్ సాగర్ ఇందాక గుజరాత్ అని మెన్షన్ చేశారు, మధ్యప్రదేశ్ అండి అది మనకి. ఓకే, తమిళనాడులో చూసారు, తమిళనాడులో నియర్లీ 4 బర్డ్ శాంచురీస్ ఉన్నాయి ఇక్కడ, రైట్.
ఇక్కడ తమిళనాడులో చూడండి, ఇక్కడ కూడా వెల్లోడ్ బర్డ్ శాంచురీ కానివ్వండి, ఓకే, ఇవన్నీ కూడా. ఎందుకంటే తమిళనాడులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఉన్నాయి, మనకి 14 రామ్సార్ సైట్స్ ఉన్నాయి, అవునా. ఎస్, మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ వెళ్తుంటాను, డిస్ప్లే చేస్తాను. ఇక్కడ 75 ఉన్నాయి వరకు, ఓకే, ఇది ముందుదనమాట 51ది. ఇక్కడ 35th వరకు ఉన్నాయి, నెక్స్ట్ 15th వరకు ఉన్నాయి, ఫస్ట్ 11 ఇవి, ఓకేనా. రైట్, ఐ థింక్ ఎవ్రీవన్ వాస్ క్లియర్ విత్ రామ్సార్ సైట్స్, వాటి లొకేషన్స్, ఫ్యాక్చువల్ డేటా. ఇంకా మీకు వీటికి మించిన క్వశ్చన్స్ అడగరండి. వెట్లాండ్స్ డే కూడా చెప్పాను, February 2nd థీమ్ ఒకటి అప్డేట్ చేసుకోండి, 2023 థీమ్ని అప్డేట్ చేసుకోండి, ఓకేనా. సో దాట్స్ ఆల్ రిలేటెడ్ టు రామ్సార్ సైట్స్ ఇన్ ద వెట్లాండ్స్. సో ఐ థింక్ everyone was clear, crystal clear with the session, right? And we'll be meeting in the next upcoming session. Until that, stay tuned and all the best for your preparation. And here the courses available for you regarding TSSI Constable Mains Examination with the best prizes in separate English medium and Telugu medium batches, and also Group 4 examination batches, okay, paper 1 and paper 2 individual courses, and also along with that complete course is also available for you with extra 10% off with the special offers. And still, if you have any queries related to the courses or the prices, etc., just download Chandan Logics app and then go through the courses. And still, if you have queries even after downloading also, you can contact the numbers for help. So we'll be going to resolve your issues. Thank you all and all the best for your preparation.